అదేంటే రెవెన్యూ బాగా ఆదాయం వస్తూ ఉంది, రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగినాయి, జిఎస్డిపి కూడా బాగా పెరిగింది. నేను ఇంకో మాట్లాడుతున్నామని, ఎవరైనా రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగితే, జిఎస్డిపి బాగా పెరిగితే, ఆదాయం బాగా పెరిగితే అప్పులు తగ్గాల. ఆదాయం అద్భుతంగా పెరుగుతూ ఉంటే అప్పులు తగ్గాలి. ఎవడో అప్పులు ఎక్కువ చేసుకోరు. అప్పులు ఎప్పుడు చేస్తారు? మీకు ఆదాయం రానప్పుడు అప్పులు ఎక్కువ చేస్తారు. ఓ పక్కనే ఆదాయం విపరీతంగా పెరుగుతుందని చెప్తాం, జిఎస్డిపి పెరుగుతుందంటాం, అప్పులు మాత్రం 7 లక్షల కోట్లు చేస్తున్నట్టు. ఇది ఎక్కడండి? ఇంకోటి కూడా చెప్పారు, మాకు రెవెన్యూ రిసీప్ట్స్ విపరీతంగా ఉంది, జిఎస్డిపి ఇంత పెరిగింది, మీరు ఇది చెప్పట్లేదు అంటున్నారు. నేను చెప్తాను, మరి ఇంత బాగా పెరిగితే ఓడి ఎందుకు తీసుకుంటున్నారా అధ్యక్ష? ఆర్బీఐ నుంచి ఓడి ఎందుకు తీసుకుంటున్నారో? మీకు రెవెన్యూ రిసీప్ట్స్ విపరీతంగా ఆదాయం వస్తుంది, జిఎస్డిపి పెరుగుతూ ఉంటే ఏదో ఓడి తీసుకో. ఓడి అంటే ఏంటి అసలు? ఓడి అంటే ఏంటి? ఈయన పూర్తి చెప్తే బాగుంది.